హాయ్ అండి. ఈరోజు స్వీట్ కార్న్ రెసిపీ అయితే చేయబోతున్నాను. ఈవినింగ్ స్నాక్స్‌కి ఇది చాలా బావుంటుంది. ఎప్పుడు రొటీన్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం స్వీట్ కార్న్స్ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఒక పాన్ తీసుకొని షాలో ఫ్రైకి సరిపడా కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం స్వీట్ కార్న్ కట్ చేసుకున్నాం కదా! అది ఒక్కొక్కటిగా వేసుకోండి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత రివర్స్ చేసుకుని వేరే వైపు కూడా ఫ్రై చేసుకుంటూ ఒక 3-4 మినిట్స్‌లో అయితే మంచిగా ఫ్రై అయిపోతాయి స్వీట్ కార్న్స్. దీనిలో ఫైబర్ ఇంకా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇవి పిల్లలకు కూడా చాలా హెల్తీ. ఇంకా వాళ్ళు ఇష్టంగా తినే స్నాక్ అంటే అన్నిట్లో ఇది కూడా ఒకటి బెస్ట్ అనుకోవచ్చు. ఇలా ఆయిల్‌లో ఫ్రై చేయడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు స్టీమ్ చేసి నెక్స్ట్ చేసే ప్రాసెస్ అంతా సేమ్ చేయండి. అది కూడా చాలా బావుంటుంది. ఇలా ఫ్రై చేస్తే ఇంకా కొంచెం టేస్ట్ అనేది ఇంకా బావుంటుందని చెప్పి నేను ఇలా ఫ్రై చేస్తున్నాను. ఒకవేళ కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ అయితే పీల్చుకున్నట్టయితే టిష్యూ పేపర్ మీద వేసుకోండి. కొంచెం ఉన్న ఆయిల్ కూడా పీల్చేసుకుంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్‌లోకి కొద్దిగా బటర్ తీసుకోండి. బటర్‌ని కొంచెం కరిగించుకోండి. బటర్ లేదు అనుకుంటే నెయ్యి అయినా యాడ్ చేసుకోండి. దీనిలో కొద్దిగా సాల్టు, కొద్దిగా కారం, ఫైన్‌గా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా! కార్న్ వాటిపైన అప్లై చేసుకోండి. ఈ విధంగా టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా. అంతే అండి. స్వీట్ కార్న్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్